హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హృదయాస్ కిచెన్. ఈరోజు నేను టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసి మీకు కూడా నచ్చితే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. దానికోసం ముందుగా నేను ఒక అరకిలో బోన్‌లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పీస్ కొంచెం మందంగా ఉంది. అందుకని నేను దాన్ని 2 పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చికెన్‌ని మ్యారినేషన్ జేసుకోవాలి. దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 స్పూన్ల పెరుగు వేసుకొని, ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం నిమ్మరసం పిండుకొని, మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మసాలా అంతా కలిసిపోయింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని, మసాలా అంతా పీసెస్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం పిండి కలుపుకుంటాను. మనం ఎన్ని రోల్స్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా పిండి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇది మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టి నాననివ్వాలి. 1 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో నుంచి చికెన్ తీసేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత చికెన్ పీస్‌ని అందులో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని, మూత పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. చికెన్ బాగా ఫ్రై అయింది. దీన్ని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు నేను వెజ్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం క్యాబేజీ, క్యారెట్టు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ గూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్టు, కొద్దిగా పెప్పరు, నేను ఆరిగానో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం నిమ్మరసం పిండుకొని దీన్ని బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సలాడ్ తయారైపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన చికెన్ పీస్ ఉంది గదా! దాన్ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మనం రోల్ చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని ముద్దలుగా డివైడ్ చేసుకొని చపాతీలు రుద్దుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 2 ఉండలు చేసుకొని తీసుకున్నాను.
వాటిని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మీకెన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి గుడ్డు తీసుకొని పగలగొట్టేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ ఉంది. దాన్ని అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు లైట్‌గా కాల్చుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కాలనివ్వాలి. బాగా కాలిన వైపు మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది గదా! దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత దాన్ని తిప్పివేసుకుంటే అటు గూడా కొంచెం కాల్చుకొని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మీకెన్ని రోల్స్ కావాలంటే అన్ని చపాతీలు తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను దీనిపైన టొమాటో కెచప్ కొంచెం, కొద్దిగా మయోనీస్ వేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాను. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మనం ఇందాక చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని మధ్యలో పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న వెజ్ సలాడ్ ఉంది గదా! దాన్ని గూడా పైన మధ్యలో అలా పెట్టేసుకొని, ఇప్పుడు గట్టిగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ రోల్ రెడీ అయిపోతుంది. అట్లానే మీకు ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంకొక రోల్ గూడా తయారు చేసుకుంటున్నాను. బయట తిన్నట్టుగానే చాలా టేస్టీగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.